ఎందుకంటే ఉన్న ఓటీటీ కంపెనీ లిమిటెడ్ కంపెనీ, ఒక 3-4 కంపెనీలు. అవి సంవత్సరానికి తీసుకునే సినిమాలు అన్నీ తిప్పి కొడితే 50 సినిమాలు కూడా ఉండవు. 50 సినిమాలు కూడా ఉన్నప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ 150 సినిమాలు ఉంటాయి. ఆ 50 టాప్ లేయర్కి వెళ్ళిపోతాయి. మరి మిగతా 100 సినిమాల పరిస్థితి. సో మీరన్న ఈ స్కీమ్లోకి రావాలి అవి. చాలా సినిమాలు గడ్డు కాలమేనండి. చాలా సినిమాల కంటే ఒకప్పుడు చిన్న సినిమాలకే ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు చిన్న సినిమాలు కాదు సార్, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా గిల్డ్లో. ఇవన్నీ కోట్లతో కూడిన సమస్యలు కదా. ఇవన్నీ కోట్ల ఖర్చుతోటి కోట్లతో కూర్చున్నట్టు గిల్డ్లో ఇవి డిస్కస్ చేయడం మానేసి యాడ్లు కట్ చేద్దామా, మీడియాని ఎలా కంట్రోల్ చేద్దాము, యాడ్లు తగ్గిస్తే మీడియా దారిలోకి వస్తుందా, ఇవి డిస్కస్ చేస్తారేంటి సార్? అంటే మా ప్రాబ్లమ్స్ గిల్లో మాట్లాడేటప్పుడు మీ మీడియా కూడా మాకు ప్రాబ్లమే కదా. కాదు సార్, తిప్పి కొడితే మీ యాడ్ మీ పబ్లిసిటీ బడ్జెట్ యాడ్ పబ్లిసిటీ బడ్జెట్ ఎంత చెప్పండి. ఆ ఫీలింగ్ ఏంటి? అందరు ప్రొడ్యూసర్ల యాడ్స్తోనే ఎవరికో రెవెన్యూ జనరేట్ అవుతుంది. నాకు ఒకటి చెప్పండి. నా క్వశ్చన్ నేను దానికే వస్తున్నా. అందరు ప్రొడ్యూసర్ డబ్బుతోనే కదా రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళే వచ్చి ప్రొడ్యూసర్ల మీద కావాల్సిన